రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శత్రువులు ఉండరంటారు. శత్రువులు మిత్రులవుతారు, మిత్రులు శత్రువులవుతారు. కేవలం రాజకీయాల్లో అవకాశవాదం తప్ప మరొకటి ఉండదు. యూపీలో బద్ధ శత్రువులుగా ఉన్న బీఎస్పీ, బీజేపీలపై ప్రేమ కురిపించడం, మిత్రత్వమున్న ఎస్పీపై నిప్పులు చెరగడం రాజకీయాల్లో రొటీన్ అన్న భావన కలుగుతోంది. తాజాగా యూపీలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. బహుజన్ సమాజ్ పార్టీ బీఎస్పీ అధినేత్రి మాయావతి రాజకీయ ప్రత్యర్థుల్లో ఒకరైన సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వాన్ని బహిరంగంగా ప్రశంసించారు. యోగిని పొగుడుతూనే మాజీ సీఎం సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ను తెగిడారు. బీఎస్పీ వ్యవస్థాపకుడు కాన్షీరామ్ 19వ వర్ధంతి సందర్భంగా లక్నోలో జరిగిన సభలో మాయావతి మాట్లాడుతూ, దళిత స్మారక చిహ్నాలు, ఉద్యానవనాలు, పార్కులు ఇవన్నీ బీఎస్పీ ప్రభుత్వ కాలంలో దళిత గౌరవ చిహ్నాలుగా నిర్మిస్తే వాటిని యోగి సర్కారు మంచిగా మెయింటైన్ చేస్తోందని కితాబిచ్చారు. సందర్శకుల నుంచి వసూలు చేసే టికెట్ ఫీజును వాటి నిర్వహణ కోసం వినియోగిస్తున్నారని, వేరే పనులకు వినియోగించబోమన్న హామీ నిలబెట్టుకుందని ప్రశంసించారు. ఇదే సమయంలో మాయావతి తన పాత మిత్రపక్షం ఎస్పీపై మండిపడ్డారు. అఖిలేష్ యాదవ్ ప్రభుత్వ హయాంలో స్మారక చిహ్నాలు నిర్లక్ష్యానికి గురయ్యాయన్నారు. నిర్వహణకు ఒక్క రూపాయి కూడా విధిల్చలేదన్నారు. టికెట్ల ద్వారా వచ్చిన ఆదాయాన్ని కూడా మళ్లించారన్నారు. అధికారంలో లేని సమయంలో మాత్రం కాన్షీరామ్ పేరు మీద సెమినార్లు నిర్వహించి దళితుల ఓట్లకు గాలం వేయాలని చూస్తారని ఆక్షేపించారు. తాము విశ్వవిద్యాలయాలు, సంస్థలకు కాన్షీరామ్, ఇతర దళిత నాయకుల పేర్లు పెడితే ఎస్పీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాటన్నింటినీ తీసేసిందన్నారు. అఖిలేష్ చెప్పేదొకటి చేసేదొకటని ఆరోపించారు. అఖిలేష్ యాదవ్ నిజంగా కాన్షీరాంపై ప్రేమ ఉంటే కాన్షీరామ్ నగర్ జిల్లా పేరును తిరిగి కాస్గంజ్గా మార్చేది కాదన్నారు. ఎస్పీ అధికారంలో ఉన్నప్పుడు వెనకబడిన వారిని, దళితులను మైనారిటీలుగా పూర్తిగా మరచిపోతారని, అధికారం కోల్పోయిన తర్వాతే అకస్మాత్తుగా గుర్తొస్తారని ఎద్దేవా చేశారు. అయితే మాయావతి ఎవరైతే తమను దెబ్బతీస్తారో వారిని ఆరాధిస్తారని దుయ్యబట్టారు. దళితులను అణిచివేస్తున్న వారికి మాయావతి కృతజ్ఞతలు చెబుతున్నారని మండిపడ్డారు. తాజాగా మాయావతి వ్యాఖ్యలు యూపీ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారితీస్తాయా అన్న అనుమానం రాజకీయ విశ్లేషకుల్లో వ్యక్తమవుతోంది. వచ్చే రోజుల్లో బీఎస్పీ, బీజేపీ చెలిమి ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గానీ ఉంటుందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.